నమస్కారం ఏసీ న్యూస్ కి స్వాగతం. మే 13వ తేదీన జరగనున్న సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాబోతుందని, వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం ఏర్పడవలసిన అవసరం ఉందని అద్దెంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దెంకి మండలం మోదేపల్లి గ్రామంలో శనివారం ఎమ్మెల్యే రవికుమార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 పథకాల గురించి వివరించి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైసీపీ పాలనలో జరిగిన నష్టం గురించి ఓటర్లకు రవికుమార్ వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గడిచిన 5 సంవత్సరాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలపై దాడులు తప్ప చేసిందేమీ లేదని, రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అని రవికుమార్ ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే, తెలుగుదేశం ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలు వైసీపీ ప్రభుత్వం వచ్చాక తొలగించారని, చివరికి ఎస్సీ సబ్ప్లాన్ నిధులు కూడా దారి మళ్లించడం, దళితులను మోసం చేయడం జరిగిందని రవికుమార్ విమర్శించారు. గ్రామంలో ప్రచార కార్యక్రమం చేస్తున్నాము. ముఖ్యంగా ఎస్సీ కానీ ఇందాక ముస్లిం సోదరులు కూడా అందరం కూడా కలిసాము. ముఖ్యంగా ఇక్కడ స్థానికంగా ఉండే సమస్యలు కూడా తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా మంచినీళ్ళ సమస్య చాలా పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి. రేపు ప్రభుత్వ అధికారంలో రాగానే తక్షణమే మంచినీళ్ళ సమస్య, మిగిలిపోయిన రోడ్ల సమస్యలు ఇవన్నీ కూడా చేసాం. గతంలో కూడా మనమే చేయడం జరిగింది. ఈసారి తప్పకుండా మిగతా మిగిలిపోయినవన్నీ కూడా మేము చేస్తాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క సమస్య కూడా వాళ్ళు సాల్వ్ చేయలేదు. అదేవిధంగా ఇవాళ మనకి సూపర్ 6 కార్యక్రమాలు, పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం కానీ, 50 సంవత్సరాలకు మహిళలకు కానీ, బీసీలకు కానీ, ఎస్టీలకు కానీ అందరికీ 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వడం కానీ, వికలాంగులకి 6,000 పెన్షన్ పెంచడం కానీ, మహిళలకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కానీ, 18 సంవత్సరాలు దాటిన మహిళలకి ఇంటికి నెలకు 1,500 రూపాయలు ఇవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. పాంప్లెట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా తెలియజేస్తూ ఉంటాం. వల్ల ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏఎస్సీ, బీసీ మైనార్టీ చేత ఓట్లు వేయించుకొని ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. వాళ్ళని కూడా ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో మనందరికీ తెలియని విషయం కాదు. ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. సుధాకర్ బాబు అనే ఒక దళిత కుటుంబంలో పుట్టి ఉన్నతమైన చదువులు చదువుకొని డాక్టర్ చదువుకుంటే ఒక మాస్క్ అడిగిన పాపానికి ఏ విధంగా రోడ్డు మీద కట్టేసి అతన్ని దారుణంగా హింసించి చంపిన సంగతి కూడా మనందరం కూడా కళ్ళ ముందు మర్చిపోలేని విషయాలు. ఇట్లాంటి విషయాలు ఒక ఎమ్మెల్సీ వచ్చి దానికి ఒక డ్రైవర్ని కొట్టి చంపేసి ఇంటి ముందు పడేయటం కానీ, అట్లానే కర్నూలులో ముస్లిం సోదరులని ఆత్మహత్య ప్రేరేపించడం కానీ, ఇట్లాంటివి చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఏ పరిపాలన ఏ దశకు పోయిందో మనందరికీ తెలియదు కాదు. ఇలాంటి దుష్ట పరిపాలన అంతమించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మళ్ళీ రావాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
అద్దంకి నియోజకవర్గం వైసీపీ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొంది అద్దంకి సీటు ముఖ్యమంత్రికి బహుమతిగా ఇవ్వాలన్నదే వారి లక్ష్యమని వైఎస్ఆర్సీపీ పార్టీ అద్దంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాణెం హనుమిరెడ్డి అన్నారు. బల్లికురువు మండలం కొణిదెన గంగనపాలెం గ్రామాలలో హనుమిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మే 13వ తేదీన జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. అలాగే బల్లికురువు మండలం కొత్త మల్లాయపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ కాలనీ వాసులు తెలుగుదేశం పార్టీని వీడి 50 కుటుంబాల వరకు ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి సమక్షంలో వైసీపీలోకి చేరారు. వీరందరికీ హనుమిరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా పంగులూరు మండలం తూర్పు కొప్పెరపాడు, తిమ్మనపాలెం, అద్దంకి మండలం నాగులపాడు గ్రామానికి చెందిన కొందరు వాలంటీర్లు రాజీనామా చేసి హనుమిరెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు. తన గెలుపు కోసం కృషి చేసి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్లుగా మళ్లీ విధుల్లోకి చేరుతారని వాలంటీర్లు తెలిపారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సింగరకొండ వద్ద ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఉచిత శిక్షణా తరగతులు జరుగుతున్నాయని, 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ ప్రసాదరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలిసెట్ రాసే విద్యార్థులకు కళాశాల తరపున సీనియర్ అధ్యాపకులచే 20 రోజుల పాటు ఉచితంగా మెటీరియల్ ఇచ్చి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తున్నారని ప్రసాద్ చెప్పారు. కావున అద్దంకి నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. త్వరలో జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు అద్దంకిలో 5 పరీక్షా కేంద్రాలు సిద్ధం చేస్తున్నారని, ప్రతి విద్యార్థికి దగ్గరగా ఉండే విధంగా కేంద్రాలు ఉంటాయన్నారు. త్వరలో పూర్తి స్థాయిలో వివరాలను వెల్లడిస్తారని ప్రసాద్ తెలిపారు. ఉచిత శిక్షణను విద్యార్థులు ఉపయోగించుకోవాలని ప్రసాద్ పేర్కొన్నారు. అద్దంకి ప్రజలకి నా నమస్కారాలు. నా పేరు ఏవి ప్రసాద్, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ అద్దంకి. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా డిప్లొమా పరీక్షలకి పాలిసెట్ 2024 ఎగ్జామినేషను 27/4/2024 ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుంది. అంటే ఏప్రిల్ 27వ తారీఖున 11 గంటల నుంచి 1 గంట వరకు ఎగ్జామినేషన్ మన అద్దంకి పట్టణంలో 5-6 సెంటర్స్లో జరుగుతుంది. ఆ సెంటర్స్ వివరాలు మీకు హాల్ టికెట్లో పొందుపరుస్తారు. సో మీరు ఈ అద్దంకి పట్టణంలోనే ఎగ్జామ్ రాయవచ్చును. నా దృష్టిలో పెట్టుకొని మీరు ఎగ్జామినేషన్ అప్లికేషన్ ఫైలింగ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఫైలింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఆల్రెడీ 5వ తారీఖు వరకు టైం ఉన్నది. సో అద్దంకి ప్రజలకి నా విన్నపం ఏమంటే, మీ పిల్లలు ఎవరైనా కానీ 10th క్లాస్ అయిన వాళ్ళు అందరూ ఈ డిప్లొమా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి మీ పిల్లల్ని పంపించేసి దీని ద్వారా మీకు ఉద్యోగం కావాలంటే 3 సంవత్సరాల తర్వాత ఉద్యోగంలో చేరవచ్చు. లేకపోతే బీటెక్ వెళ్ళాలనంటే సెకండ్ ఇయర్ బీటెక్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ మంచి అవకాశము అద్దంకి పట్టణంలో ఉండే ప్రజలు మీరు ఉపయోగించుకొని
ఈ పిల్లల్ని ఇక్కడ ఈ కాలేజీలో చేర్పించవలసిందిగా కోరుచున్నాము. మన పాలిటెక్నిక్లో 2 మంచి కోర్సులు ఉన్నాయి. ఒకటి కంప్యూటర్ ఇంజనీరింగ్, 2 ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. ఈ 2 బ్రాంచెస్కి ఇప్పుడు మంచి డిమాండ్ ఉన్నది. కాబట్టి మీ పిల్లల్ని 10th క్లాస్ అయిన తర్వాత డిప్లొమాలో చేర్పించి, మీకు ఉద్యోగం కావాలంటే 3 సంవత్సరాల్లోనే ఉద్యోగం వస్తుంది. లేదు అని అంటే బీటెక్కి వెళ్తే ఇంకో 3 సంవత్సరాల తర్వాత బీటెక్ డిగ్రీ కూడా వస్తుంది. సో ప్రజలకు నా విన్నపము, మీ 10th క్లాస్ పిల్లలు రాసే పేరెంట్స్ అందరూ కూడా ఈ పిల్లల చేత ఈ పరీక్ష రాపివలసిందిగా కోరుచున్నాము. మన పాలిటెక్నిక్ కాలేజీలో 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన పిల్లలకి ఫ్రీ కోచింగ్ మనం ఇస్తున్నాము. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా 20 రోజుల వరకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నాము. ఈ ఫ్రీ కోచింగ్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 సబ్జెక్టులు కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కోచింగ్ ఇవ్వబడును. ప్రతిరోజు 2 గంటల మ్యాథమెటిక్స్, 1 గంట ఫిజిక్స్, 1 గంట కెమిస్ట్రీ. ఇక్కడ లెక్చరర్స్, డిప్లొమా లెవెల్లో ఎవరైతే లెక్చరర్స్ చెప్తున్నారో వాళ్ళు క్లాసులు తీసుకుంటారు. దానికి తోడు మీకు మెటీరియల్, ఉచితంగా మెటీరియల్ ఇవ్వబడును. అది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే ఇంగ్లీష్లో, తెలుగు మీడియం వాళ్ళైతే తెలుగు మీడియంలో ఇస్తున్నాము. ఇది ఓన్లీ ఫ్రీ కోచింగ్ అటెండ్ అయ్యే స్టూడెంట్స్ కోసమే. బయట స్టూడెంట్స్కి ఈ మెటీరియల్, ఫ్రీ మెటీరియల్ ఇవ్వబడదు. సంతమాగులూరు మండలం కొప్పరం గ్రామంలో సయ్యద్ సుబాని అనే రైతుకు సంబంధించిన 4 ఎకరాల అరటి తోటను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో అరటి తోటలో మంటలు చెలరేగాయి. దీంతో అరటి చెట్లు కాలి బూడిదైపోగా స్థానికులు గుర్తించి అగ్నిమాపక శాఖ వారికి సమాచారం ఇవ్వగా వారు వచ్చి మంటలు అదుపు చేశారు. 4 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లింది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు వాడవాడల పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అంబేద్కర్ వాదులు సిద్ధమయ్యారని ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు జ్యోతి రమేష్ బాబు తెలిపారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పల్లెల్లో, పట్టణాల్లో అంబేద్కర్ విగ్రహాలకు రంగులు వేసి వేడుకలకు సిద్ధం చేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు అధికారికంగా జరుపుకోమని ఎన్నికల సంఘం అనుమతించిందని, కావున అద్దంకి నియోజకవర్గంలో వాడవాడల అంబేద్కర్ 133వ జయంతి వేడుకలు నిర్వహించాలని ఐక్యవేదిక తరపున రమేష్ పిలుపునిచ్చారు. అద్దంకిలో ఉన్న ప్రతి సచివాలయానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక తరపున అంబేద్కర్ చిత్రపటాలను అందజేశారని, కావున సచివాలయంలో కూడా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించాలని రమేష్ బాబు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమాన్ని రేపు అనగా 14/4/2024 ఆదివారం రోజు ప్రతి గ్రామంలోనూ, వాడలోనూ, వీధిలోనూ, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తప్పనిసరిగా అంబేద్కర్ గారి విగ్రహాల వద్ద కానీ, విగ్రహం లేని పక్షంలో అంబేద్కర్ గారి చిత్రపటం వద్దైనా సరే తప్పనిసరిగా వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుచున్నాము. ఏపీ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక తరపున అద్దంకిలో ఉన్నటువంటి ప్రతి సచివాలయము మరియు అన్ని కార్యాలయాల్లోనూ అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాలను మేము అందించడం జరిగింది గత 2 సంవత్సరాల క్రితం.
కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ చిత్రపటాల వద్ద అంబేద్కర్ గారి యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడి ఘనంగా నిర్వహించవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నదని తెలియజేస్తూ, ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని అతి పెద్ద రాజ్యాంగంగాను దృఢమైన రాజ్యాంగంగాను నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతిని జరుపుకోవడం అనేది భారత పౌరులుగా ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. కనుక ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జరుపుకోమని ఎలక్షన్ కమిషన్ వారు కూడా తెలియజేశారు. కాబట్టి దయచేసి ఎలాంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా అందరూ కూడా స్వచ్ఛందంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 133వ జయంతి కార్యక్రమాన్ని ఊరు వాడల ప్రతి చోట పండుగ వాతావరణంగా కుల మత జాతి ప్రాంత భేదం లేకుండా అందరూ జరుపుకోవాల్సినటువంటి అతి పెద్ద భారతీయ మరియు ప్రపంచవ్యాప్త పండుగ ఈ అంబేద్కర్ గారి జయంతి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ జరపవలసినటువంటి బాధ్యత ఉన్నది. జరుపుతారని చెప్పేసి ఆశిస్తున్నాం. జై భీమ్. శుక్రవారం విడుదలైన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో విశ్వభారతి జూనియర్ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. సీనియర్ ఎంపీసీ గ్రూప్ లో కొత్తమాసు హేమశ్రీ 1000కి 985 మార్కులు, నవదీప్ సాయి 979 మార్కులు, సాయి ఆదిత్య 978 మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు తెచ్చిపెట్టారు. ప్రథమ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూప్ లో 470కి 463 మార్కులు షేక్ తస్నీం, దీవెన సరస్వతి 462 మార్కులు సాధించగా కళాశాల ప్రిన్సిపల్ శివారెడ్డి డైరెక్టర్లు కలిసి అభినందించారు. ఏసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.